వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి కారపొడి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. జానపద ఔషధాలలో ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారండి ఈ మునగాకుని. మీకు వివరంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏమి వేసినా కూడాను ఈ మునగాకు అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తారంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మునగాకు అనేది 300 వ్యాధులకి దూరం చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న మునగాకుతోటి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే కారపొడిని అయితే ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మునగాకుల్ని కాడలు లేకుండా ఒలుచుకోవాలి. కాడలు ఉన్నాయంటే కొంచెం చేదుతనం వస్తుంది. చాలామందికి కూడా మునగాకుల్ని శుభ్రపరచడం కానివ్వండి, ఒలవడం కానీ కొంచెం కష్టమైన పనే అనుకుంటారు. వాళ్ళ కోసం ఈ చిన్న టిప్. మనము హ్యాండ్ వాష్లకు వస్తాయి కదా, ఇలా వల లాంటివి. ఈ వలలో మనం ఆకులన్నీ వేసేసి కొంచెం వెడల్పాటి గిన్నెలో 3 వంతులు నీళ్లు పోసుకొని 4-5 సార్లు ఈ ఆకుల్ని ముంచి తీసామంటే శుభ్రంగా కడిగేసుకోవచ్చు. ఆకులు అనేవి ఎక్కువ బయటికి అనేవి రావు కాబట్టి మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. అలాగే కొన్ని కాడలంటూ ఉంటాయి కదా, ఈ వలలో నుండి నీళ్ళలో కూడా వచ్చేస్తాయి. అంత శుభ్రంగా అవుతాయి ఆకులు అనేవి. ఈ టిప్పు ఒక మునగాకుకే కాకుండా మెంతి కూరకు కానీ అలా చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా మీరు ఈ విధంగా కడుక్కున్నారంటే ఆకులు అనేవి శుభ్రంగా అవుతాయి. కాడలు అనేవి కూడా ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి కాబట్టి మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు దీన్నైతే మనం బాగా కడిగాం కదా, ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఉండకుండా ఆరబెట్టుకోవాలండి. పల్చటి బట్ట మీద వేసామంటే త్వరగా ఆరిపోతుంది. అలాగే ఈ మునగాకు పొడికి కరివేపాకు కూడా ఉపయోగిస్తాం కాబట్టి అది కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇక నూనె విషయానికి వస్తే ఖచ్చితంగా 4 స్పూన్లు నూనె అయితే పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/4 కప్ పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పుని దోరగా వేయించుకోవాలి. అలాగే ఫ్లేమ్ అనేది మీడియంలో కూడా కాకుండా లోలో పెట్టుకోవాలి. ఇలా 70% వేగాక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చెనపప్పు మినపప్పు అనేది వేగుతుంటే మనకు అరోమా స్మెల్ వస్తుంది. అప్పుడు 1/2 కప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి అందుకే ముందుగా మనం పచ్చెనపప్పు మినపప్పు వేయించుకున్నాము. ఇలా కాదు అనుకుంటే ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదు త్వరగా అయిపోవాలి అంటే ఇలా చేసుకోవడమే. ఇప్పుడు ఇవంతా వేగాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, పప్పులు అనేవి అన్నీ కూడా ఒకటే రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడాను కొన్ని పప్పులు మాడిపోతాయి. అలాగే లోలో పెట్టుకొని కదుపుతూనే ఉండాలి, కదపకపోయినా కూడా మాడిపోతుంది. ఇప్పుడు అదే బాండట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/2 కప్పు ఎండుమిర్చిని తుంచి వేసుకొని వేగనివ్వాలి. ఇలా మిరపకాయల్లో ఉన్న గింజలు కూడా వేగితేనే చాలా టేస్ట్ వస్తుంది. గ్రైండ్ చేసినప్పుడు కూడాను మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి మార్చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండట్లోనే నూనె లేకుండా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఎందుకంటే ఒక్కోసారి చింతపండులో కూడా చెమ్మ ఉంటుంది కదా, అందువల్ల ఇది కూడా వేగనిచ్చాము. మునగాకు అనేది 2:1 రేషియోలో తీసుకున్నాను. అంటే 2% మునగాకు అయితే 1% కరివేపాకును వేసుకోవాలి. ఖచ్చితంగా మునగాకు పొడి చేసినప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మునగాకు ఫ్లేవర్ ఎక్కువ తగలాలి అని అనుకునే వాళ్ళు కరివేపాకు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే బాండట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 2 కప్పులు మునగాకు 1 కప్పు కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలి. అలాగే కదుపుతూ ఉండాలి, లేకపోతే ఆకు అనేది మాడిపోతుంటుంది. ఈ పొళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం కష్టమైన పని ఏంట్రా అంటే ఈ ఆకుని ఫ్రై చేసుకోవడమే. ఆకు మనం నిదానంగా వేయించుకోకపోతే ఆకు మాడిపోతే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందువల్ల ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం వేయించుకోవాలి. ఆకు ఎలా వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే పట్టుకొని చూసామంటే కరకరలాడుతుంటుందండి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చేయచ్చు. మునగాకు అనేది కొద్దిగా చల్లారేలోపు ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు.
ఈ పప్పులతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలను కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో మనం ముందుగా వేయించిన పచ్చెనపప్పు ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మొదట్లోనే మరీ మెత్తగా గ్రైండ్ చేసాము అంటే మొత్తం పొడి అనేది మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది గ్రైండ్ అయ్యాక చింతపండును కూడా విడతీసి వేసుకోవాలి. అలాగే ముద్దగా వేసుకున్నామంటే మిక్సర్ జార్లు టపటపలాడుతుంటాయి. ఇలా చింతపండు వేశాక ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఆ మసాలాకంతా ఈ చింతపండు ఫ్లేవర్ తగిలి మొత్తం చక్కగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసి ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకు అనేది కొంచెం నలిగేదాకా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఆకులు తగులుతున్నాయని ఏం పర్వాలేదండి. మళ్ళీ ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా నలిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 15-16 వెల్లుల్లి రెబ్బలనైనా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే మునగాకు పొడి రెడీ అయినట్లే. ముఖ్యంగా ఈ చలికాలంలో వేడి చేసే పదార్థాలు తిన్నామంటే మన శరీరం కూడా కొంచెం వెచ్చగా ఉంటుంది. అలాంటి పదార్థాల్లో ఈ మునగాకు పొడి కూడా ఒకటండి. ఒక వేడి చేసే పదార్థమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా వేడి అన్నంలో మొదటి ముద్దతోటి ఈ కారపొడిని వేసుకొని తిన్నామంటే మన శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీ చుట్టుపక్కల ఎక్కడైనా మునగ చెట్టు ఉన్నా కూడాను, బయట మార్కెట్లో మునగాకు అమ్ముతున్నా కూడాను వెంటనే తీసుకొని వచ్చి ఈ విధంగా చేసేయండి. మరి ఈ మునగాకు పొడిని వాసన కానీ రుచి కానీ పోకుండా ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.